రామాయణం రచించాలని సంకల్పించిన వాల్మీకి మహర్షి, నారద మహర్షి చెప్పిన రాముని చరిత్రలో ఇంకా ఏవైనా విశేష అంశాలు ఉన్నాయా అని ఆలోచించసాగారు. అలా ఆలోచిస్తూనే తూర్పు ముఖంగా పరిచిన దర్భలపై కూర్చొని ఆచమనం చేసి భగవంతుణ్ణి స్మరిస్తూ నమస్కారం చేశారు. అలా బ్రహ్మదేవుని వరప్రభావం చేత వాల్మీకి మహర్షికి దివ్య దృష్టి లభించి కాలాన్ని దాటి దేశాన్ని దాటి రాముని జీవితంలో జరిగిన ప్రతి చిన్న సంఘటన కూడా కళ్ళకు కట్టినట్లుగా కనబడుతుంది. అలా రాముని జననం, బాల్యం, సీతతో కళ్యాణం, వనవాసం, రాక్షస సంహారాలు, సీతావియోగం, యుద్ధం, రావణ సంహారం అలా అన్ని కళ్ళ ముందే జరిగినట్టుగా కనిపించాయి. ఇక వాల్మీకి మహర్షి ఆలస్యం చేయకుండా తాళపత్రాలపై శ్లోకాలుగా వాటన్నిటినీ రాశారు. వాల్మీకి రాసిన ఈ రామాయణం ప్రజలకు వరకు ఎలా చేరింది, దాన్ని మొదట ఎవరు పాడారు, ఎలా లోకమంతా ఇది ప్రచారం పొందిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ టు ధర్మబోధ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ.